Hello everyone, welcome to Civil Engineering Blooms. So, Strength of Materials Revision Series lo ఇది సెకండ్ వీడియో అండ్ ఈ వీడియోలో సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ ఆల్రెడీ తెలుసుంటే జస్ట్ ఇది ఒక రివిజన్ మాత్రమే, ఓకే, ఇన్ డీటెయిల్ వీడియో కాదు. సో కమింగ్ టు ది స్ట్రెస్, మనం స్ట్రెస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్. మనకి స్ట్రెస్ అనే కాదు, ప్రెషర్ అని కూడా యూజ్ చేస్తుంటాం. బట్ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్ అనాలిసిస్లో ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? సో ప్రెషర్ అంటే ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇఫ్ యూ న్యూ ది ఆన్సర్. సో స్ట్రెస్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాము? లోడ్ అపాన్ ఏరియా. ఇక్కడ స్ట్రెస్లో ఏ ఏరియా కన్సిడర్ చేస్తున్నాము అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇప్పుడు ఒక బీమ్, కాలమ్, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ దే. సో ఒక బీమ్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద లోడ్ అప్లై అయినప్పుడు ఆ పర్టిక్యులర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది కన్సిడర్ చేస్తాం. అది వర్టికల్ ప్లేన్ అవ్వచ్చు, హారిజాంటల్ ప్లేన్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ లోడింగ్ అండ్ మనకి టైప్ ఆఫ్ స్ట్రెస్ జనరేట్ అవుతుంది అక్కడ, ఓకే? సో స్ట్రెస్ అనేది ఏంటి అంటే ఇంటర్నల్ రియాక్షన్, ఓకే? సో ఏదైతే మనం అవుటర్ లోడ్ అప్లై చేస్తున్నామో దాన్ని రెసిస్ట్ చేయడానికి ఇంటర్నల్ రియాక్షన్ ఏదైతే డెవలప్ అవుతుందో, రెసిస్టెంట్ డెవలప్ అవుతుందో దాన్ని స్ట్రెస్ అంటాం, ఓకే? అండ్ స్ట్రెస్ ఫార్ములా వచ్చేసి లోడ్ బై ఏరియా, ఓకే? అండ్ మనకి యూనిట్స్ వచ్చేసి కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది, లేదంటే న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ఓకే? మనకి క్వశ్చన్లో ఇచ్చేదాన్ని బట్టి వీ విల్ బీ కన్సిడరింగ్ ది యూనిట్స్. లోడ్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? కిలో న్యూటన్స్, కేజీస్ ఎక్సెట్రా. ఏరియాకి వచ్చేసరికి మీటర్ స్క్వేర్, ఎంఎం స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, ఓకే? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెయిన్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద సర్టన్ లోడ్ పడినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? సో మనకి జనరల్గా వాల్యూమ్ చేంజ్ అవ్వచ్చు, లెంత్ చేంజ్ అవ్వచ్చు, ఏరియా చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ జనరలైజ్డ్గా నేను లెంత్ కన్సిడర్ చేస్తున్నాను, ఓకే? 1 డైమెన్షన్ ఆర్ నార్మల్ స్ట్రెయిన్ అనేది కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ. సో స్ట్రెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ హ్యాస్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో ఒరిజినల్ లెంత్ ఇంతే ఉంది, సంథింగ్ లైక్ ఎల్, ఇదేమో ఎల్ నాట్కి చేంజ్ అయింది, ఓకే? సో ఎల్ నాట్ బై ఎల్ అని, లేకపోతే డెల్టా ఎల్, చేంజ్ ఇన్ ఒరిజినల్ లెంత్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో దిస్ ఈస్ ది ఫార్ములా, డెల్టా ఎల్ బై ఎల్ అని రిప్రజెంట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్, ఓకే? సో నేను డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములా వేసేసాను, యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని. యాక్చువల్గా ఏంటి అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, ఓకే? సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసినప్పుడు ఈ అనేది అంటే యంగ్స్ మాడ్యులస్తో రిప్రజెంట్ చేస్తున్నాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. సో సింపుల్గా అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే ఏంటి? స్ట్రెయిన్. సో ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి మనకి ఈ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సో ఈని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? సిగ్మా బై ఎప్సిలాన్, ఓకే? సో సిగ్మా బై ఎప్సిలాన్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఓకే? సో యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. అండ్ స్ట్రెయిన్కి యూనిట్స్ ఉంటుందా ఉండదా? సో జస్ట్ మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, స్ట్రెయిన్కి యూనిట్స్ ఉంటాయా ఉండవా అనేది, ఓకే? సో ఇక్కడ మనకి సింపుల్ రిలేషన్ క్రియేట్ చేసి దాని నుంచి మనకి డెల్టా ఎల్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, డెల్టా ఎల్ ఫార్ములా ఎలా క్రియేట్ అయింది అనేది ఇక్కడ చూద్దాం, ఓకే? ఇక్కడ సింపుల్ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ తీసుకున్నాను. సో స్ట్రెస్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? సిగ్మా, స్ట్రెయిన్ వచ్చేసి ఎప్సిలాన్, అండ్ యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి క్యాపిటల్ ఈ, ఓకే? సో యంగ్స్ మాడ్యులస్ ఆర్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? సిగ్మా బై ఎప్సిలాన్, దట్ ఈస్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే ఏంటి? లోడ్ అపాన్ ఏరియా. సో లోడ్ బై ఏరియా, లోడ్ని పీతో రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ ఏ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏరియా, అండ్ డెల్టా ఎల్ బై ఎల్, ఓకే? సో మనకి ఇదంతా సింప్లిఫై చేస్తే పిఎల్ బై డెల్టా ఎల్ ఇంటూ ఏ. మనకేంటి క్వశ్చన్స్లో, ప్రాబ్లమ్స్లో డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయమంటారు, అన్ని పారామీటర్స్ ఇచ్చేసి, లైక్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇస్తారు, ఎంత లోడ్ పడుతుంది, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఎక్సెట్రా, ఇవన్నీ ఇచ్చేసి డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మనకి ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుంది? ఇది మొత్తాన్ని ఈక్వల్ టు ఈ పెడితే సో సింపుల్గా ఈ కిందకు వస్తుంది, డెల్టా ఎల్ అటు పక్కకు వెళ్తుంది, రైట్? సో ఓవరాల్గా మనకి ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు? డెల్టా ఎల్ బై ఏఈ, ఓకే? డెల్టా ఎల్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ, లోడ్ ఇంటూ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంటూ ఈ. సో ఈ విధంగా మనం డెల్టా ఎల్ ఫార్ములా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసాం విత్ ది రిలేషన్షిప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్, ఓకే?
అది ఎలా వచ్చింది అంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ నుంచి. సో ప్రపోర్షనాలిటీ లిమిట్ ఏమంటుంది స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్, అదే ప్రపోర్షనల్ లిమిట్. ఓకే, సో ఈ వీడియోలో మనం స్ట్రెస్ స్ట్రెయిన్ సింపుల్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.